స్వామి, ఎన్నాళ్ళ నుండి మిమ్మల్ని పూజిస్తున్నాను. ఎందుకు నా ప్రేమను ఇలా పరీక్షిస్తున్నారు? మీకు నా మీద దయలేదా, లేక ప్రియాంకకే నా మీద ప్రేమ లేదా? ఈ ప్రేమ పరీక్షలో నేను పాస్ అయితే కాలినడకన గుడికి ప్రియాంకని తీసుకొని వస్తాను. అక్కడే ప్రియాంకకు గుండు కూడా కొట్టిస్తాను. నన్ను ఆశీర్వదించండి స్వామి. అరే రాజేష్, టైగర్ తో రన్నింగ్ రేస్ పెట్టుకో. ఈ డేవిడ్ గారితో బైక్ రేసింగ్ పెట్టుకున్నావో కథం. దేవుడ 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 స్వామి 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 స్వామి. 오빤 강남스타일 강남스타일 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 선어해 밤이 오면 ఆంటీ భోజనం. మా బాబు సీత ఉద్యోగానికి వెళ్తున్నాను. పూజ చేస్తున్నానే కదా. బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జితకుటుంబ వివేకి జ్ఞాన ప్రాప్తి. ఆంటీ, వరపసాంకులు ఉన్నారా? లేరండి, బయటికి వెళ్ళారు. రండి కూర్చోండి. మమ్మీ గో 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 గో. ఏంటి ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయో? మమ్మీ మమ్మీ. హలో డేవిడ్. గుడ్ ఈవినింగ్ ఫాదర్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎక్కడున్నావు? కాలేజీలో ఫాదర్. డిస్టర్బ్ చేశానా? లేదు ఫాదర్, చెప్పండి చెప్పండి. ఈసారి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేస్తున్నాం. నువ్వు వస్తున్నావా? లేదు ఫాదర్, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఫాదర్. సరే సరే, ఎగ్జామ్స్ అంటున్నావు కదా, బాగా ప్రిపేర్ అవు. ఓకే ఫాదర్. హాయ్ రే కళ్యాణి, ప్రియాంక ఎక్కడికి వెళ్ళిందిరా? మా జాను ప్రియాంక షాపింగ్కి వెళ్ళారు. బై రమ్మమ్మ.
ప్రియాంక, ఏంటి? నీకు ఒక విషయం చెప్పాలి. ఏ విషయం? ఏం లేదు కానీ ఏం లే, ఇప్పుడు ఎందుకు పదవే? హలో హలో సుబ్రహ్మణ్యం, నాన్న. ఎలా ఉన్నావురా? బాగున్నాను నాన్నగారు. ఏమిట్రా ఫోన్ కూడా చేయట్లేదు? ఎగ్జామ్స్ కదా నాన్న, కొంచెం బిజీగా ఉన్నాను నాన్న. నీ బిజీ తగలెట్ట. ఇంటికి ఫోన్ చేసే టైం కూడా దొరకదేట్రా? చెల్లెలా ఉంది నాన్నగారు? చెల్లికేంరా, అది బాగానే ఉంది. అది ఫోన్ చేయమంటేనే చేశాను. సరే సరే, బిజీలన్నీ వదిలేసాయి. ఎలా చదువుతున్నావు ఏమిటి? బాగానే చదువుతున్నాను నాన్న. సరే సరే, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు ఏంటి? ఎగ్జామ్స్ అయిపోగానే వస్తాను నాన్నగారు. పరీక్షలు బాగా రాయి, ఇంటికి రావటం మర్చిపోవాకు. ఓకే నాన్న. సరే సరే, ఆలయానికి టైం అవుతుంది, వెళ్తున్నాను. నా డబ్బు లేకుండా నన్ను మోసం చేసి నువ్వేం బాగుపడతావో చూస్తారా? ఏయ్, నేను మొట్టమొదటి నీ దగ్గర మందు కొట్టినప్పుడు నీది చిన్న పూరి గుడిసా. నా డబ్బుతోటి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి నన్ను చిన్న చూపు చూస్తావా? ఏయ్, రాలా బయటికి, నేనంటే ఏందో చూపిస్తా. ఏయ్, రాలా బయటికి, నేనంటే ఏందో చూపిస్తా. బస్తీ మే సవాల్. ఈ వెంకటేశ్వరరావు అంటే ఈ ఊరంతా ధర. ఏ భగవాన్, ఈ దగ్గర నుంచి నా డబ్బులు వచ్చేటట్టు మార్గం చూపించండి. నా డబ్బులు రాబట్టుకునే మార్గం చూపించండి. అంకుల్ ఏమైంది? అంకుల్ ఏమైంది సార్? ఏం లేదు సార్, క్వార్టర్ తీసుకున్నాడు, చిల్లర రావాలి, 5 రూపాయలు ఇవ్వాలి, తర్వాత ఇస్తా అన్నాను. చిల్లర లేవు అన్న దానికి అంత రఫ్సా చేస్తున్నాడు. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? గుర్తుపట్టలేదా నన్ను? ఏముంది ఆ శాస్త్రి గారి దగ్గరికి రా, స్వర్గం చూపిస్తా, కాదంటే నరకం కూడా చూపిస్తా. ఒరే అంజీ, అయ్యగారండి. పని ఎంతవరకు వచ్చిందిరా? అవుతుందండి. సరే వెళ్ళు. అయిపోయిన సరుకు అంతా తీసుకెళ్లి షాప్ లో ఇచ్చి రాబో. హాయ్ స్వీటార్ట్. హాయ్. ఏంటి ఫోను? నిన్ను చూడాలనిపించి. అబ్బా, అంత లేదు గాని ఇంకొక మాట చెప్పు. వస్తున్నావా? అమ్మో, నేను రాను. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? హాయ్ రా మామా. హాయ్. అరే ఫ్రెషర్స్ అరా? అవునన్నా. ఫ్రెషర్స్ అయ్యుండి ఈ రాజేష్ గారు ఎవరో తెలియదారా మీకు? తెలీదన్నా. ఏ మామా, ఊరుకో మామా, వాళ్ళ గురించి మన రాజు గారు చూసుకుంటాడు. ఏ గ్రూప్ రా? అరే గేమ్స్ వచ్చారా? డాన్స్ వచ్చారా? సాంగ్స్ వచ్చారా? మరి ఏం బీక్రీకి వచ్చారా కాలేజీకి? పంచు రాస్తున్నారు రాజేష్ గారి మీద. సినిమాలు చూస్తున్నారా బాగా? యాక్షన్ మస్తు చేస్తారా తమ్ముడు? ఇదే యాక్షన్ చేయండి, ఈ రాజేష్ గారిని సాటిస్ఫై చేసి క్లాస్కి వెళ్ళండి.
వాట్ హ్యాపెండ్? వాడు ఏం చేస్తున్నాడు తెలుసు సార్? అమ్మాయిలకి మెసేజ్ చేస్తూ కాల్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు సార్. వాడు చెప్పేదంతా అబద్ధం సార్. నాకేం తెలియదు సార్. చేయలేదారా నువ్వు? వదలండి సార్. ఇదేం చేయలేదు, వాడు కావాలనే చేస్తున్నాడు ఇదంతా. చేయట్లేదా నువ్వు? చేయట్లేదా? ప్రియాంకకు మెసేజ్ చేస్తూ డిస్టర్బ్ చేయట్లేదా? కాల్ చేస్తూ డిస్టర్బ్ చేయట్లేదా నువ్వు? నువ్వు కాలేజీకి వచ్చి చేసేది ఇదేనా? నడు సార్. వాడిని వదలొద్దు సార్. మీరు వాడిని ఏదో ఒకటి చేయాలి సార్. నిజం చెప్, నువ్వు ఇదే చేస్తున్నావా? లేదు సార్, వాడు కావాలనే చేస్తున్నాడు. కావాలంటే అమ్మాయిని పిలిపియండి. ఏంటి సలీం ఇది? ఏంటి గొడవలు? ఏం జరుగుతుంది ఇక్కడ? అవసరమైతే అమ్మాయిని తీసుకొని రమ్మంటున్నాడు. ఆ అమ్మాయి 10 మందిలోకి వస్తే బ్లేమ్ అవుతుంది సలీం. వదిలే సలీం ప్లీజ్. కూల్ సలీం, కూల్. సార్ వాడెంత రోగం మీకు తెలియదు సార్. కేవలం ఈ రోజు మీరు చెప్తున్నారనే వాడిని వదిలేస్తున్నాను. వాడికి ఎప్పటికైనా నా చేతిలోనే ఉంది. అసలు ఈ కులాలు ఎక్కడున్నాయో, ఇదిగో ఇక్కడుంది. మతాలు ఎక్కడున్నాయో ఇక్కడ ఉంది. చెప్తా ఎన్నుకోండి బాబు. అంకుల్ ఒక నిమిషం అంకుల్. అమ్మో ఆంటీ వచ్చినట్టుంది, వెళ్ళొస్తా. అంకుల్ ఆంటీతో చెప్పొద్దు. ఈ కొంచెం తాగండి అంకుల్. ఒక్క సిప్ అంకుల్. జాగ్రత్త మరి బాయ్. జాగ్రత్తగా వెళ్ళి రావాలి మరి. అరే వాడేటప్పుడు నేను కొంచెం దోపి తాగి పిచ్చి వాడుతుంటే మీరు దానికి నా ప్రియాంక ఎక్కడా రేపు నా ప్రియాంక బర్త్డేరా. అవునరా, ప్రియాంక బర్త్డేనే. రేపు నేను ఎట్లా ప్రియాంక చెప్పాలరా? రేపు కాదురా, మనం ఈ రోజే చెప్పాలి, ఈ నైటే చెప్పాలి. అవునరా శాస్త్రే, 6 నూరైనా సరే నీకేరా, నువ్వు కింగురా, నువ్వు మంచి విజిరా, నువ్వు తోపురా. తీసుకురా నువ్వు. అంతేనంటారా? నీ అబ్బాయి ఈరోజు చెప్పాల్సిందే. చెప్తాను, నేను రేపు ఖచ్చితంగా చెప్తాను. రేపు కాదురా, ఈ రోజు చెప్తాను. నైటే చెప్పాల్సిందే. ఒరే శాస్త్రి, ఒరే శాస్త్రి, అరే నన్ను ఒక్కడే వదిలేసి ఇక్కడ చేస్తున్నారా? అరే నన్ను గేట్ మీద ఎవరో పట్టుకున్నారా? చిన్నగా అడిపోతురా. ఒరే అటు కాదురా, ఏంట్రే? ఇటురా. ఆగండి రా, వస్తున్నా. ఓకే 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 స్టడీ చిన్నగా. ఏడేళ్ళు ఎంత? 20 వేలు. రాండి అమ్మా, ఎవరు లేరు కదా? వస్తే సారీ. రూమ్ నెంబర్ ఎంతరా? 9 రా. 9 రా. ఇదేరా, ఇదేరా. ఇదేనా? ఇదే. రేయ్ మీరు ఎన్నే ఉండండి, నేను చెప్పొస్తా.
పంపించండి లోపలికి. ఓ అమ్మో, ఇవాళ నాకు 3 నెట్టే. ఏమిటిది? నాకు కావాల్సింది సైలెన్స్ కాదు, సమాధానం. సార్ అది సార్ ప్లీజ్ సార్. సార్ అదే ఏమిటి ఏమిటి? సార్ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్? ఏం వార్డెన్ మేడానికి అందాల్సింది నాకు అందిందనా? సార్ 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 నేను తప్పు చేశాను. నేను కావాలని వార్డెన్ మేడంకి ఇవ్వలేదు సార్. కథలు చెప్తున్నావు ఇక్కడ, కథలు. ఇక్కడ ఎవరు చెవులో పువ్వు పెట్టుకోలేరు. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. తప్పైందా? అంత తేలిగ్గా ఎలా చెప్తున్నారయ్యా మీరు? వెళ్ళండి, మీరు నా కాలేజీకి రావాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. ఏ నేనేట్లేడుగానే వెళ్దాం పదండ్రా. అరే అంజీ, సార్ ఇవాళ టీ షర్ట్ ఎంత ఇచ్చేయండి? 400 సార్. 400. నమస్తే అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఏమిటి గాంధీ గారి 3 కోతులు కాలేజీ నుంచేనా? అవును అంకుల్, కాలేజీ నుండే. అంకుల్ మీతో పని ఉంది అంకుల్. ఏమిటో పని? పైకి రండి అంకుల్, అక్కడ మాట్లాడుకుందాం. మీరు బాండి, నేను వస్తా. వస్తున్నాడు. ఏంటి ఏంటి? అంకుల్ మా ఫ్రెండ్ ఒకటి సినిమా డైరెక్షన్ చేస్తున్నాడు అంకుల్. మీ గురించి చాలా గొప్పగా చెప్పాను అంకుల్. నీకు ఛాన్స్ ఇస్తా అన్నాడు అంకుల్. సినిమా డైరెక్టరా? ఆ. నాకు ఛాన్సా? ఒరే అప్పిగా! ఒరే అప్పిగా! హలో, ఎవరు కావాలండి? ఒరే శాస్త్రి, అంకుల్ రా. విషయం తెలుసు కదా, ఈ సీన్ లో మీరు శాస్త్రి గారి ఫాదర్. అంకుల్ ఈ సీన్ లో మీరు యాక్ట్ చేస్తున్నారు, మీతో పాటు మా ప్రిన్సిపల్ గారు చేస్తున్నారు అంకుల్. అవును అంకుల్. నటన అంటే ఎవ్వరికీ లెక్క లేకుండా పోయింది. నమస్కారం అండి ప్రధానాచార్యులు గారు. ఎవరండి మీరు? నేను శాస్త్రి వాళ్ళ నాన్నగారిని. అలాగా, రండి కూర్చోండి. మమ్మ పిలిపించిన పని ఏమిటో? ఏమి లేదండి, మీ వాళ్ళు చేసిన ఘనకార్యం గురించి మీకు తెలిసే ఉంటదిగా, దాని గురించే మాట్లాడదామని మిమ్మల్ని పిలిపించాం. ఏమిటో ఆ ఘనకార్యం ఒకసారి వినిపిస్తారా? అరే, మీకేం తెలియదా? మీ వాళ్ళు మీకేం చెప్పలేదా? ఏమిట్రా వీడు అంటే నీకు తెలీదా నీకు తెలీదా అంటున్నాడు. నా రోల్ ఏమి లేదా దీంట్లో? అంకుల్ జాగ్రత్త, కెమెరా కిటికీలోనే ఉంది, ఫ్రేమ్ మొత్తం మీ మీదే ఉంది. దున్నేయండి. విషయం ఏమిటంటారండి? వాళ్ళని అడిగినా ఏమి చెప్పటం లేదు. ఏం చెప్తారండి? ఏం చెప్తారు? మీ వాళ్ళు చేసే పనే అటువంటిది. మీ వాడు శాస్త్రి ఆ 2 కోతుల్ని తీసుకొని ఆ రాత్రే ఆడపిల్లల గోడలు దూకారు. రక్తం పంచుకొని పుట్టిన కొడుకైనా, పాఠాలు చెప్పే పంతులైనా ఈ వెంకటేశ్వర దృష్టిలో ఒకటే. ఎవడ్రా వీడు? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఒక్క డైలాగు సక్రంగా చెప్పడం రావట్లేదు. ఆయనే మా ప్రిన్సిపల్ అంకుల్, మీలాగే నాటకాలు పిచ్చోడు. అంకుల్ ఎవరైనా మీ తర్వాతనే అంకుల్. 16 టైమ్స్ దుర్యోధన. ఆ సంగతి వాడికి చూపిస్తా చూడు. ఏమిటండి అది? ఏం జరుగుతుంది అక్కడ? నేనేం చెప్తున్నాను, మీరేం చేస్తున్నారు? మీరు చెప్పిందే నేను చెప్పాలే కానీ 60 టైమ్స్ దుర్యోధన ఇక్కడ. నన్ను డామినేట్ చేయాలని చూడబాకు. దుర్యోధన ఏమిటి, 60 టైం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ. నీకు అర్థం కాదులే, ఫీల్డ్ కొత్త కదా, ఎవరు పడితే వాళ్ళు రావటం, ఏది పడితే అది చేయటం. శాస్త్రి, బెల్లం కొట్టిన రాయలక్క నిలబడ్డావు, ఏం మాట్లాడమే? సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి క్షమించండి సార్, ఇంకెప్పుడు తప్పు చేయను సార్. ఆ విషయం మీ నాన్నగారు చెప్పు, నాకు కాదు. నిన్ను కని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకుని చేయాలనుకున్నాడు మీ నాన్నగారు, కానీ మీరు చేసే ప్రయోగాలు ఇవ్వా?
నాన్నగారు నేను తప్పే చేశాను, ఈ ఒక్కసారి క్షమించండి చెప్పండి మా సార్. ఏరా డైలాగ్లన్నీ మీరే మాట్లాడుకుంటున్నారు, నాకు ఒక్క డైలాగ్ కూడా లేదా? నేను వెళ్తా. ప్లీజ్ అంకుల్. ప్లీజ్ అంకుల్. సరే ఉంటా. ఏమయ్యా, ఎన్ని నాటకాలు ఆడారు నువ్వు శాస్త్రి గారు? నన్ను మాట్లాడినవరా? నాకేం డైలాగులు లేవా? చూపించమంటావా నా టాలెంట్? చూస్తావా? 16 times దుర్యోధన. 16 టైం దుర్యోధన. అర్థమైందిరా మీ నాటకాలు. ఎన్నో వీధి నాటకాలు వేసేవాడిని పట్టకొచ్చి మా నాన్న అని చెప్పి నన్ను మాయ చేస్తారా? మిమ్మల్ని వదలండ్రా, నడవండ్రా బయటికి. అవునరా, నాటకాలు ఆడేవాడినే, వీధి నాటకాలు ఆడేవాడినే, కానీ నీలాంటి చేతకాని తత్తపని కాదు. ఇంతవరకు ఒక్క డైలాగ్ అని చెప్పావరా? ఒక్కటి. కిటికీ అంకుల్, కెమెరా అంకుల్, ప్లీజ్ అంకుల్. కిటికీ లేదు, కెమెరా లేదు, తీసిపారేయండి. అటెండర్లు పిలిపించి వీళ్ళు బయటికి పంపి. ఎవరినిరా బయటికి పంపించేది? ఎవరిరా మమ్మల్ని బయటికి పంపించేది? మాతో పాటు నువ్వు కూడా రావాలి. కాలేజీ ప్రిన్సిపాల్ అని తెలిసి కూడా వచ్చి నాకల్లే పట్టుకుంటావరా? సార్ ప్లీజ్ అనమాట సార్, సార్ ప్లీజ్ అనమాట సార్. అర్థమ్మా, యాక్షన్ తెలియని చవట. ఈ ప్లేస్ లో రాయరా. అరే అక్కడ రాయరా. నువ్వు రాసినా అన్న. ఆ ముగ్గురైనా కాలేజీలో ఉండాలి, నేనైనా ఉండాలి. ఎవడు మొబైల్ షూట్ చేస్తున్నారా? అరే నాకు కొడక. ప్రియాంక, ఏంటన్నయ్య ఇలా వచ్చారు? నీతో చిన్న విషయం మాట్లాడాలి. ఏంటన్నయ్య విషయం? అదేరా, నీకోసం మేము ముగ్గురం హాస్టల్కి వచ్చాం కదా, ఆ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిసింది. అందుకని మా ముగ్గురిని సస్పెండ్ చేశారురా. ఎవరో నాటకాల వాడిని కూడా తీసుకెళ్లారంట కదా? నాటకాలని కాదురా, మా అంకులే. కానీ తీసుకెళ్ళాం, కానీ చాలా ఇబ్బంది అయింది. ఆ రోజు నుంచి శాస్త్రి గారు భోజనం కూడా చేయట్లేదురా. నీకు మొహం ఏ విధంగా చూపించాలో తెలియక అంత దూరం వెళ్లి కూర్చున్నాడు. చేసిన ఘనకార్యమంతా చేసి చూడలా కూర్చున్నాడు. సరే, నేనేం చేయాలన్నయ్య? ఒకసారి నువ్వు వెళ్ళి మన ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే. నేనా? ప్రిన్సిపల్ సార్తోనా? నో 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 నో. ప్లీజ్ రా ప్రియాంక, ప్లీజ్ రా. ఓకే అన్నయ్య, నేను చేస్తాను. మళ్ళీ ప్రాబ్లం అయితే నాకు సంబంధం లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. పీటీ గారు చెప్పండి. మీతో చిన్న విషయం చెప్పాలి సార్. చెప్పండి. అదే సార్, మీ బాబు గురించి సార్. మన రాజేష్ గురించా? బాబు బిహేవియర్ ఏం బాగాలేదు సార్. సలీంతో గొడవలు పడుతున్నాడు సార్. అలాగే అమ్మాయిని కూడా ఏడిపిస్తున్నాడు సార్. మరి నాకు ఎందుకు చెప్పలేదు ఆ విషయం? మీరు లీవ్ లో ఉన్నారు సార్. ఉంటే మాత్రం ఫోన్ చేయకూడదా? ఆ విషయం తర్వాత మాట్లాడదాం, మీరు వెళ్ళి రండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా ప్రియాంక, బాగున్నావా? బాగున్నాను సార్. సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా ఆ విషయం? శాస్త్రి డేవిడ్ సలీం మొన్న హాస్టల్కి వచ్చారు కదా సార్. శాస్త్రి మా బావ. నా బర్త్డే విష్ చేయడానికి హాస్టల్కి వచ్చారు. ఎవడైనా బర్త్డే విశేష్ కాలేజీలో చెప్పుకుంటాడు, బయటనా చెప్పుకుంటాడు. వాళ్ళేంటమ్మా నైట్ మందు తాగి ఉమెన్స్ హాస్టల్ ఏం జరిగిందో తెలుసా? నాకు యాక్షన్ రాదు, నాకు డైలాగులు రావు. చూడమ్మా, ఏది ఏమైనా వాళ్ళు తప్పు చేశారు, నేను సస్పెండ్ చేశాను. సార్ ప్లీజ్ సార్, మా ఇద్దరికి పెళ్లి కుదిరింది. నా వల్ల వాళ్ళ ముగ్గురికి మా ఇంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది సార్. సరేలేమ్మా, నేను ఫోన్ చేసి ఆ విషయం వాళ్ళతోనే మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. సార్ 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 ఒకసారి బయటకు వచ్చి చూడండి సార్. ఆ సలీం గారు, డేవిడ్ గారు, శాస్త్రి గారు మీ గురించి గోడల మీద పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నాడు. ఎక్కడా? రండి సార్, చూడండి సార్, మీ గురించి కాలేజీ మొత్తం ఎలా రాశారు. రాజేష్, ఒకసారి నా ఛాంబర్ రా. వెళ్ళు, నీ ముఖం నాకు చూపించకు. నువ్వు చేసిన తప్పేంటో నువ్వే సరి చేసుకో. అరే సలీం, అరే సలీం, సారీరా మామ, తప్పు చేశాను. అరే మామ, నువ్వేం తప్పు చేసావురా? సారీ అని పెద్ద పెద్ద డైలాగ్ చెప్తున్నావు.
లేదురా, ఏదేమైనా అలా చేసి ఉండకూడదు. చాలా తప్పు చేశారు. అరే మామ, తప్పు చేసా అంటున్నావు, ఒప్పుకున్నా అంటున్నావు, అంతకంటే మనకి ఇంకేం కావాలరా? అరే మామ, నేను ప్రియాంకతో బిహేవ్ చేసి ఉండకూడదు. సారీరా. అరే రే రే మామా, పోనీలేరా. ఇంట్లో కూడా ప్రాబ్లం అయిందిరా మామ. డాడీ కూడా తిట్టారు, కాలేజీకి కూడా రావట్లేదు. అరే మామ, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు? ప్రిన్సిపాల్తో మేము మాట్లాడేస్తాం. ఇప్పటి నుంచి రాజేష్ గారు వేరు కాదు, సలీం గారు వేరు కాదు, అంతా ఒకటే. మామా, 31st కి పార్టీ ఇస్తున్నా, అందరూ రావాలి. అరే మామా, మన సలీం రా. అరే 190 ఫోన్ చేయరా. ఇలా నన్ను అన్యాయం చేసిపోయారు శాస్త్రి.